67% తక్కువ వర్షపాతం. ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నిన్న వెదిరే శ్రీరామ్ గారు మీ ఛానల్లోనే ఒక మాట అన్నారు, 3 సీజన్లు వేస్ట్ చేశారు, ఈ 3 నెలలు కూడా పట్టేశారు. ఇప్పుడు ఇసుక తీసేయడం మొదలు పెట్టింది నాకు తెలిసి ఏంటంటే ఏప్రిల్ నెలలో, ఏప్రిల్ మేలోనే పరీక్షలన్నీ అయిపోయినాయి. ఎన్డీఎస్ఏ చెప్పిన పరీక్షలన్నీ 2 నెలల్లో అయిపోయినాయి. ఈ 2 నెలలు అయిపోయిన పరీక్షల కోసము 3 సీజన్లు 6 నెలలు ఎందుకు పండబెట్టారు? 18 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలి రేపు కేబినెట్ మీటింగ్ లో. అంటే ఈ ఆలస్యానికి కారణం ఏంటి సార్ చెప్పండి? ఇప్పుడు కేసీఆర్ గారికి ఏమో కట్టడానికి 3 సంవత్సరాలు పడితే ఈయన కారణం తెలుసుకోవడానికి 3 సంవత్సరాలు పడుతుందా సార్? సార్ ప్రకాష్ గారు, ఇప్పుడు ఎన్డీఎస్ఏ క్లియరెన్స్ ఇస్తేనే కాంగ్రెస్ డిసిషన్ తీసుకుంటుంది అని చెప్తోంది. మరి ఎన్డీఎస్ఏ క్లియరెన్స్ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? అసలు కాళేశ్వరం పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి రావడానికి ఎంత టైం పడుతుంది అసలు? ఎన్డీఎస్ఏ ఎవరమ్మా? ఇప్పుడు వాటర్ అనేది స్టేట్ రైట్ అమ్మా. ఇప్పుడు ఎన్నో సార్లు శరత్ గారు క్లారిటీ ఇచ్చారు. నేను అనేది ఏంటంటే ఎన్డీఎస్ఏ చెప్పిన దానికి భిన్నంగా పోవడం అనేది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లలో అవకాశం ఉంది. ఇంకోటి, మనం ఏమన్నా డ్యామ్ కు ప్రమాదం కలిగిస్తున్నామా? ఎన్డీఎస్ఏ డ్యామ్ సేఫ్టీ చూస్తుంది. ఒక హాఫ్ టీఎంసీ అయితే భద్రాచలం మునిగిపోతుంది, కొట్టుకపోతుందా? భరత్ గారు, మీరు కూడా పదే రిపీటెడ్ గా మన వాదనలు చూస్తున్నారు, మీరు మీ ముందే జరుగుతున్నాయి. నేనేమంటున్నా అంటే 17 లక్షల క్యూసెక్కులు పోయింది వాస్తవమా అబద్ధమా? శరత్ గారు రికార్డ్స్ ఏం కాదండి, భద్రాచలంకి ఏం కాదు, భద్రాచలం కించిత్ కూడా ఏం కాదు, అదైతే నేను చెప్పగలుగుతాను. ఒక నిమిషం, భద్రాచలమే కాదు సార్, అన్నారం కూడా ఏం కాదు. ఎందుకంటే ఈ 3 ఏళ్లలో ఇప్పుడు అంటే అన్నారంకి ఏం కాదు అన్నది ఇంజనీర్లు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటున్నారు. ఇప్పుడు నేను వెదర్ శ్రీరామ్ కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్ అది సార్. ఇక్కడ ఉన్న 3 ఇంజనీర్లం కాదు, నేను ఒక కామన్ సెన్స్ ప్రశ్న. నేను వెదర్ శ్రీరామ్ గారు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అన్నారు, శ్యామ్ ప్రసాద్ గారు కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్. చిన్న గ్రౌటింగ్ అయితే సీపేజ్ అయితే మనం చూడొచ్చు అంటారు, ఆయన రిస్క్ అసలు లేదని చెప్పట్లేదు. భరత్ గారు, ఫస్ట్ ఏంటంటే అన్నారం సుందిళ్ళకి ఏం కాలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే 2 బుంగలు పడ్డాయి వాస్తవం. ఆ 2 బుంగలలో వెదిరే శ్రీరామ్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు, ఇసుక పోలేదు. మీరు ఏ ఇంజనీర్ కైనా ఫోన్ చేయండి, ఇసుక పోనప్పుడు ప్రమాదం లేదు, ఎక్కడైనా సహజం. ఆయన కూడా ఒప్పుకున్నాడు, బ్యారేజీల దగ్గర సీపేజ్ రావడం అనేది చాలా సహజం అని చెప్పి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, వెదిరే శ్రీరామ్ ఒప్పుకున్నారు. ఇసుక వస్తేనే పైలింగ్ అంటారు దాన్ని, ఇసుక రాలేదు సార్. మూడోది ఏంటంటే ఆ గ్రౌటింగ్ టెస్టులన్నీ కూడా 2024 మే నెలలోనే పూర్తయినట్టుగా రిపోర్ట్ ఉంది సార్ మన దగ్గర. అంటే నేననేది అన్నారం సుందిలో నిక్షేపంగా ఉన్నాయి. ఒకటి కర్నూలు అందరం ఎవరం ఇంజనీర్లం కాదు, మన 4 ఉన్నాం, చూసే లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. నేను ఒక కామన్ సెన్స్ ప్రశ్న అడుగుతా, 13 లక్షల క్యూసెక్కులు 17 లక్షల క్యూసెక్కులు అన్నారం మీదకెళ్లి సుందిళ్ల మీదకెళ్లి ఎల్లంపల్లి ద్వారా గత 2-3 సంవత్సరాలలో పోయినాయి సార్. పోయినప్పుడు 14 లక్షల క్యూసెక్కులు పోతే భద్రాచలం మునిగిపోలేదు, అన్నారం బ్యారేజ్కి ఏం కాలేదు, సుందిళ్ల బ్యారేజ్కి ఏం కాలేదు. ఇప్పుడు ఎట్లయిందంటే ఒక హాఫ్ టీఎంసీ 8 టీఎంసీలో నింపుతే ఎట్లయితుంది? అది కామన్ సెన్స్ క్వశ్చన్ కదా. నేను అనేది దీనికి రాకెట్ సైన్స్ ఇంజనీరింగ్ అవసరమా? 17 లక్షల క్యూసెక్కులు అంటే ఎన్ని టీఎంసీలు సార్? డివైడెడ్ బై 11,500 తో చూడండి. భరత్ గారు, ఒక నిమిషం భరత్ గారు. చెప్పండి సార్. ఇప్పుడు మీరు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినారు, వెదిరే శ్రీరామ్ ను ఇంటర్వ్యూ చేసినారు. నేను వాళ్ళిద్దరి ఇంటర్వ్యూలను చాలా క్షుణ్ణంగా